ఈరోజు చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళు పడుతూ ఉన్న అగసాట్ల మీద, వాళ్ళు పడుతూ ఉన్న బాధల మీద ఒక మీటింగ్ పెట్టించి ఆ మీటింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యే విధంగా ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మమ్మల్ని మర్చిపోయాడు, ఆ ఎన్నికలప్పుడు తాను ఏం వాగ్దానాలు చేశాడో మళ్ళీ తనకు గుర్తుకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీటింగ్ పెట్టించండి. ఆయన నైజం ఎన్నికలైపోయిన తర్వాత మర్చిపోవడమే ఆయన నైజం, ఎన్నికలైపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత వెన్నుపోట్లు పొడవడమే తన నైజం. కాబట్టి ఆ వ్యక్తికి జ్ఞానోదయం జరగాలి. కాబట్టి ఒకసారి ఆ మీటింగ్ పెట్టించి చేనేతలమైన మేము వస్తాం, వచ్చి మేము పడతా ఉన్న బాధలు కూడా మైకు తీసుకొని మేము చెప్తాం. అప్పటికైనా ఆ పెద్ద మనిషికి ఏమైనా మనసులో మార్పు వస్తుందేమో ఆశిద్దామని చెప్పి చాలా మంది చేనేత కార్మిక సోదరులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే చేనేత కార్మికులకు సంబంధించి ఇక్కడ ఇవాళ ఇలా కలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కసారి మనం గమనిస్తే ఒక సంవత్సరం కిందికి వెళ్తే ఎన్నికల సమయం మనకు గుర్తుకొస్తుంది. ఆ ఒక సంవత్సరం కిందికి వెళ్ళినప్పుడు ఆ ఎన్నికల సమయంలో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మనం గుర్తుకు తెచ్చుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా తాను ఆ రోజు మాట్లాడిన మాటలేమిటి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఏ టీవీ ఆన్ చేసినా కూడా ఇంటికెళ్ళి ఏ టీవీ ఆన్ చేసినా కూడా టీవీలలో మనకు వినిపిస్తా ఉన్న ప్రకటనలు ఏమిటి, ఆ ఎన్నికల సమయంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామాలలో పెద్ద పెద్ద ఫ్లెక్సులు పెట్టి కట్టుండేవాళ్ళు. మళ్ళా ఆ ఫ్లెక్సులు కూడా సరిగ్గా కనపడవేమో గ్రామంలో ఉన్న వాళ్ళకని చెప్పి ఆ ఫ్లెక్స్ కూడా లైట్లు కూడా పెట్టేవాళ్ళు కింద, ఎక్కడైనా ఎవరైనా మర్చిపోతారేమో ఆ ఫ్లెక్సులు చూడటమో చదవడము అని చెప్పి. ఆ ప్రతి ఫ్లెక్సీలో ఉన్న మాటలు, ఆ ఎన్నికలప్పుడు ఏ టీవీ ఆన్ చేసినా ఆ టీవీలో వినిపించే మాటలు, ఆ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా మైక్ ఇచ్చి మాట్లాడినప్పుడల్లా ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, ఆ టీవీ ఆన్ చేస్తే చాలు మనకు వినిపించేది. ఆ రోజుల్లో జాబు కావాలంటే బాబు రావాలి అన్న మాట వినిపించేది. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే, జాబు రాకపోతే ఏం బాధపడద్దండి, 2000 రూపాయలు నిరుద్యోగ పెట్టి ప్రతి ఇంటికి నేను పంపిస్తాను అని చెప్పి కూడా అనేవాడు. ఇవాళ బాబు వచ్చాడు, జాబు మాత్రం రాలేదు, ఉన్న జాబులు మాత్రం పీకుతూ పోతూ ఉన్నాడు. బాబు వచ్చాడు, అయ్యా జాబులు ఇవ్వడం లేదు, 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తున్నావు, రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పావు నువ్వు, రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్లను ఎదురు చూస్తా ఉన్నాయ్యా, 1,75,00,000 ఇళ్లు ఉన్నాయి, 1,75,00,000 ఇళ్లను ఎదురు చూస్తా ఉన్నాయి, నువ్వు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తున్నావు చంద్రబాబు అని అడిగితే, ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏం సమాధానం చెప్పారో తెలుసా? అసెంబ్లీలో సమాధానం, ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ప్రజలతో పని అయిపోయింది కాబట్టి అని మాట్లాడినాడు. ఆ అసెంబ్లీలో ఏమన్నాడంటే, నేనెప్పుడు చెప్పాను గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అని చెప్పి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆశ్చర్యం అనిపించింది. అయ్యా చంద్రబాబు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే నీతో పనేవా, ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోయి ఉద్యోగం ఎత్తుకోవాలంటే నీతో పనే ఉందయ్యా, వాళ్ళతో పని మాని అని చెప్పి అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీశారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కనిపించేటివి. అడ్వర్టైజ్మెంట్ ఏంటో తెలుసా? ఒక అక్క చెల్లెమ్మ అంటారు, మెడలో నుంచి బలవంతంగా మంగళసూత్రం లాక్కొని ఒకటి పోతా ఉంటాడు. అడ్వర్టైజ్మెంట్ వెంటనే చంద్రబాబు నాయుడు కనపడతాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనే అడ్వర్టైజ్మెంట్ కనిపించేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు,
బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని ఇవాళ వేలం వేస్తా ఉన్నారు. బాడేమంటాడో తెలుసా, నేనెప్పుడు చెప్పాను ఆ మాటలన్నీ మీరే కలలు కన్నారు అని అంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అంటా ఉన్న మాటలు ఎన్నికలకు ముందు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఓట్లు కావాలి చంద్రబాబు నాయుడు గారికి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎక్కడ ఓట్లు వేయకుండా పోతారేమో అని చెప్పి భయపడి డ్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలన్నీ మాఫీ చేసేస్తున్నారు అని చెప్పి అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో పని కూడా తీరిపోయింది. ఇక డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో పని కూడా తీరిపోయింది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఈ మధ్య కాలంలోనే మీరంతా గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే ప్లేట్ మార్చేశాడు. ఆయన మార్చడమే కాకుండా ఆయన మంత్రులు కూడా ప్లేట్ మార్చారు. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఏంటంటే, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్తే ప్రజలు అదే నిజమని చెప్పి ప్రజలు నమ్ముతారు అని చెప్పేది గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నమ్మే సిద్ధాంతం. అందుకే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో తెలుసా, డ్వాక్రా రుణాలు నేను మాఫీ చేస్తానని చెప్పలేదు, కేవలం 10,000 రూపాయలు మాత్రమే నేను ఇస్తానని చెప్పాను అని చెప్పి ఇవాళ రివర్స్ తిరుక్కుంటా ఉన్నాడు. ఎన్నికలకు ముందేమో పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు, ఎన్నికలు అయిపోయినాక 10,000కు వచ్చాడు. మళ్ళా 10,000 నుంచి ఈ మధ్య కాలంలోనే మీరంతా గమనించే ఉంటారు, ఆ 10,000 కూడా నేను సంవత్సరానికి 3,000 మాత్రమే ఇస్తాను, అది కూడా ఇన్స్టాల్మెంట్లతో ఇస్తాను అని చెప్పి ఈ మధ్య కాలంలోనే చెప్తా ఉన్నాడు. నిజంగా ఒక్కొక్క డ్వాక్రా అక్క చెల్లెమ్మను 40,000 రూపాయలు 50,000 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చు 40,000 రూపాయలు 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు. ఇవాళ మొన్నటి దాకా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 40,000 50,000 వడ్డీ లేని రుణాలు వచ్చేటివి. ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మను పరిస్థితి ఏమిటి అంటే, ముక్కు పిండి బ్యాంకులు 2 రూపాయలు వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు ఇవాళ అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ముష్టి చేసినట్టు వేస్తాడంట. అంటే 40,000 50,000 రూపాయల మీద వడ్డీ 6,000 అవుతా ఉంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఈయన 3,000 ఇస్తాడంట. అంటే మొన్నటి దాకా వడ్డీ లేని రుణాలు అయ్యాయి ఉండే ఆ రుణాలు ఇవాళ ఈయన వడ్డీలో కొంచెం కడతాడట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడుతా ఉన్న మాటలు. ఎన్నికలకు ముందు మీ అందరికీ బాగా గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలా మీటింగ్ పెట్టేవాడు. పెట్టి బ్యాంకుల్లో రుణాలు ఉన్న రైతులందరూ చేతుల పైకెత్తండి అని అనేవాడు. అందరూ చేతుల పైకెత్తేవాళ్ళు. ఇలా వెంటనే చంద్రబాబు నాయుడు గారు అనేవారు, డ్వాక్రా రుణాలు ఉన్న వాళ్ళందరూ చేతుల పైకెత్తండి, అందరూ ఇలా చేతుల పైకెత్తేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తూనే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేవాడు. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారు రైతులతో పని, అందుకనే అన్ని రుణాలు మాఫీ అన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, రైతులతో పని తీరిపోయింది. రైతులతో పని తీరిపోయినాక ఇవాళ ఏమంటున్నాడు తెలుసా, నేనెప్పుడు చెప్పాను బంగారం పెట్టింది నేను వినిపిస్తాను అని చెప్పి నేనెప్పుడు చెప్పాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు తెలుసా, నేనెప్పుడు చెప్పాను వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పాను, నేను కొంతమందికి మాత్రమే ముష్టి వేసినట్టు వేస్తాను, అది కూడా కొంతమందికి ఇంతకు ముందు 1,00,000 రూపాయల రుణాలు తీసుకున్న రైతులకు ఇంతకు ముందు పావలా వడ్డీకి ఆ రుణం వచ్చేది 1,00,000 రూపాయల లోపు. అదే 1,00,000 నుంచి 3,00,000 రూపాయలు తీసుకున్న ఆ రైతన్నలకు వాళ్ళు 7% కట్టే పరిస్థితి. ఇవాళ అదే రైతన్నల పరిస్థితి ఇవాళ బ్యాంకులు ముక్కు పిండి 14% అపరాధ వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు కొంతమందికి, అది కూడా ముష్టేసినట్టు కొంతమందికి మాత్రమే ఇస్తున్నాడు, అది కూడా వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తా ఉన్నది. రైతులకు ఇవాళ బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ కావడం లేదు కాబట్టి ఇవాళ రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి, బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి రైతులకు ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. చివరకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవాళ పాపాలు ఎవరైనా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ
రైతులందరూ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే ఈయన రుణమాఫీ చేస్తాను అని అబద్ధం చెప్పి ఇవాళ రైతులకు కనీసం వడ్డీ మాఫీ కూడా చేయని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజకీయాలు చేస్తా ఉన్నాడు అని అంటే ఇంతటి దారుణమైన పరిస్థితిలో రైతుల నుండి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న చేనేత కార్మిక సోదరులు కనిపిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమంటారో తెలుసా? రైతులు అందరూ ఆనందంగా ఉన్నారు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఇంకా ఆనందంగా స్వీట్లు పంచుకుంటా ఉన్నారు, చేనేతలైతే ఎగిరి గంతేస్తున్నారు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందరూ నాకు శాలువాలు కప్పుతున్నారు, నాకు అందరూ సన్మానాలు చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఏమయ్యా చంద్రబాబు, ఇంత మోసం చేస్తున్నావు, ఇంత అబద్ధాలు ఆడుతున్నావు అని అంటే అయ్యయ్యో నేను కాదు మోసం చేస్తా ఉన్నది, జగన్ మోసం చేస్తా ఉన్నాడు, జగన్ అంతా అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ప్రజలందరూ మోసం చేసుకుంటున్నారు, ప్రజలందరూ అబద్ధాలు చెప్తా ఉన్నారు అని చెప్పి మన ఎందుకే నేరం నెట్టేస్తున్నాడు. ఇంత అన్యాయం చేస్తా ఉన్నాడు. ఇవాళ చివరకు అవ్వాతాతల పెన్షన్లతో కూడా ఆడుకుంటా ఉన్నాడు. నిజంగా అవ్వాతాతలు బ్రతకాలంటే ఆ పెన్షన్ వస్తేనే బతుకుతారు. అటువంటి అవ్వాతాతల పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అంటే ఊర్లో 100 మంది ఉంటే 20 మందికి ఇస్తారు, మిగిలిన వాళ్ళందరూ మీ ధర మీరు చూసుకోకుండా అంటా ఉన్నారు. వాళ్ళ అవ్వాతాతలు తిట్టుకోకుండా తిడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతటి దారుణంగా ఉంది. చేనేత కార్మికుల గురించి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎన్నికలప్పుడు, ఏ చేనేత కార్మికుడు బాధపడాల్సిన పని లేదు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్కొక్క చేనేత కార్మికుడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తా, మగ్గం పెట్టిస్తాను, 1,50,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఎన్నికలప్పుడు నా మొట్టమొదటి సంతకం చేనేత కార్మిక రుణాలన్నీ కూడా మాఫీ చేసే సంతకం పెడతాను అని చెప్పి ఆ రోజు అన్నారు. ఈ రోజేమో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చేనేత కార్మికులతో పనున్నప్పుడు 50% సబ్సిడీతో ఇస్తాను అని చెప్పి అన్నారు. ఇవాళ ఇదే చేనేత కార్మిక పరిస్థితి అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 కోట్ల రూపాయలతో చేనేత కార్మికులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానన్నారు. ఇవాళ చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉందనంటే ఇదే జిల్లాలో ధర్మవరంలో దాదాపుగా 11 మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఇదే జిల్లాలో కనిపిస్తా ఉంది. ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎలా మర్చిపోయారో చేనేత కార్మికులను కూడా పూర్వం ఎన్టీ రామారావు గారిని ఎలా వెన్నుపోటు పరిచారో ఇవాళ ప్రజలను, చేనేత కార్మికులను, రైతులను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను, చదువుకుంటున్న పిల్లలను అందరినీ కూడా వెన్నుపోటు పరిచారు. ఇవాళ చేనేత కార్మిక సోదరులు, చేనేత కార్మిక అక్క చెల్లెమ్మలకు ఇంకా ఎవరైనా డ్వాక్రా వాళ్ళు కూడా మాట్లాడాలనుకుంటే వాళ్ళు కూడా మాట్లాడండి. నేను మైక్ మీకే ఇస్తాను, మీరే ఇక్కడికి వచ్చి ఒకసారి ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారు, ఏ రకంగా మర్చిపోయారు అన్నది ఆయనకు అర్థమయ్యేట్టుగా గుర్తొచ్చేట్టుగా మళ్ళీ చెప్పండి. కనీసం ఇప్పటికైనా మన బాధలు విని ఆయన మనసులో మార్పు వచ్చి ఏదైనా మంచి చేస్తాడేమో అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాం. నేను ఇవాళ మైక్ మీకే ఇస్తాను, మీరే మైక్ తీసుకొని మీరే గట్టిగా